అండ్ ఆఫ్ కోర్స్ మీరు అగ్రనేతల రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళ దగ్గర మీరు ట్రాన్స్లేటర్ గా వర్క్ చేశారు. అండ్ ఆఫ్ కోర్స్ మీరు ఫేమస్ కూడా అయ్యారు కొన్ని ప్లేసెస్ లో ట్రాన్స్లేటర్ గా. అంటే వాళ్ళతో అలా వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? నా జీవితంలో అత్యంత ఆనందభరితమైన క్షణాలు ఏమైనా ఉన్నాయంటే నేనే కాదు, నా కుటుంబ సభ్యులైనా, మా తల్లిదండ్రులైనా, నా బంధుమిత్రులైనా, ఎవరైనా, నా ఫ్యామిలీ అయినా, మా పిల్లలు అందరూ, మా మిస్సెస్ అందరూ ఆనందంగా ఫీల్ అయింది ఏంటంటే నేను రాహుల్ గాంధీ గారి ట్రాన్స్లేషన్, ప్రియాంక గాంధీ గారు ట్రాన్స్లేట్ చేయడమే అదొక గొప్ప అనుభూతి. అవును, ఎందుకంటే రాహుల్ గాంధీని ఎంతమంది అయితే చూస్తారో ఖచ్చితంగా మిమ్మల్ని అంతమంది చూడాల్సిందే. ఆఫ్ కోర్స్ ఆయన మాటలు చెప్తే మీరు వాళ్ళకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ ఇస్తూ ఉంటారు. ఆయన్ని చూసినప్పటికి కూడా మిమ్మల్ని చూడకపోతే, మీ మాటలు వినకపోతే ఎవరికి ఏం అర్థమయ్యేటువంటిది ఉండదు. సో మీకు అది ఎలా అనిపించింది? అది గొప్ప అనుభూతి. నా జీవితంలో అంతకన్నా ఆనందభరితమైన క్షణాలు ఇంకేం ఉండేమో రాజకీయ పరంగా, కానీ అదొక గొప్ప అనుభూతి. దానికి సహకరించిన మా అందరు నాయకులకు నేను ఎప్పుడు కృతజ్ఞతనై ఉండాలి. వారు దాదాపు మళ్ళీ 1, 2 కాకుండా దాదాపు 7 ట్రాన్స్లేషన్స్ చేసిన నేను. ప్రియాంక గాంధీ గారి 3 ట్రాన్స్లేషన్స్, రాహుల్ గాంధీ గారి 4 ట్రాన్స్లేషన్ చేసిన. చేయడమే కాకుండా రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా నన్ను అభినందించారు కాబట్టి నన్ను పదే కూడా ట్రాన్స్లేషన్ పిలిచారు. అవును, ట్రాన్స్లేటర్ల అందరిలో కూడా మీరు ఏంటంటే మక్కి టు మక్కి ఎగ్జాక్ట్ గా చెప్పడంలో అంటే పులి అనిల్ కుమార్ గారికి కొంచెం స్పెషల్ గా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే చూసాం కదా మేమంతా. రైట్, అది మీకు ఎలా అంటే దట్టు ఆయన్ని దగ్గర నుంచి చూడటం, ఆయన మీ పట్ల ఎలా ఉండేది? అది నిజంగా, ఎందుకంటే రాహుల్ గాంధీ గారితో ఒక ఫోటో దిగితే చాలా అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. నేను కూడా మొదట అలా అనుకున్నాను, రాహుల్ గాంధీ గారితో ఒక ఫోటో దిగితే చాలా అనుకున్నా. కానీ రాహుల్ గాంధీ గారి పక్కన నిలబడి ఆయన మాట్లాడుతుంటే ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి చూడడం, ఆయన నన్ను చూసుకుంటూ మాట్లాడడం, కొన్ని విషయాలలో దాన్ని ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇదంతా గొప్ప అనుభూతి. అదేవిధంగా ప్రియాంక గాంధీ గారిని కూడా దగ్గరగా చూడడం, వారి మాటల్లో మాట కలిపి మాట్లాడడం, వారికి వేలాది లక్షలాది ప్రజలకు అది మాట్లాడుతుంటే టీవీలలో చూడడం. అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని ఆదిలాబాద్లో నేను ట్రాన్స్లేషన్ చేసినప్పుడు, ఆదిలాబాద్ సభలో అక్కడ నుంచి ఆ ట్రాన్స్లేషన్ నన్ను వాళ్ళు అప్రిషియేట్ చేసి నెక్స్ట్ వేములవాడలో కూడా ఇంకో సభ ఉండే, ఆ సభకు నన్ను వారు చాపర్లో తీసుకెళ్ళి హెలికాప్టర్లో. నేను రాహుల్ గాంధీ గారితో చాపర్లో ట్రావెల్ చేసి రాహుల్ గాంధీ తోటి చాపర్లో వారి చాపర్లో కూర్చొని వెళ్ళిన. రాహుల్ గాంధీతో ఒక ఫోటో దిగాలనుకోవడం నుంచి వారితో చాపర్లో ప్రయాణించినంటే పార్టీ ఇచ్చిన గొప్ప అవకాశం. నాలాంటి ఒక సామాన్య కార్యకర్తకు పార్టీ ఇచ్చిన గొప్ప అవకాశం. అదొక ఎప్పుడు మర్చిపోలేని అనుభూతి, దాన్ని మాటల్లో వర్ణించాలి. అంటే మీకు రాజకీయ పరంగా మొత్తం చూసుకుంటే ఇది ఒక్కటి చాలు అని అనిపించింది? చాలా అనిపించింది నాకు. నేను ఏ రోజైతే మొదటిసారి రాహుల్ గాంధీ గారితో నర్సంపేట్ల ట్రాన్స్లేషన్ చేసినో ఇది చాలు అనిపించింది. కానీ అవకాశం పార్టీ పదే అవకాశం కల్పించింది. అది పార్టీ యొక్క గొప్పతనం, మా నాయకుల యొక్క గొప్పతనం. అంతే అంటారు. చాలు అనిపించినప్పుడల్లా మరొక అవకాశం ఇంకా మీకు పీక్స్ అన్నట్టు రాజకీయ పరంగా ఇంకెంత ఎదిగినా కూడా ఇది మీకు ఎప్పటికీ నిలిచిపోయి. ఎక్కడికి వెళ్ళినా కూడా, బయటకు వెళ్ళినప్పుడు కూడా అందరూ నన్ను పరిచయం చేసేటప్పుడు ఈయన డాక్టర్ పులి అనిల్ కుమార్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు ట్రాన్స్లేటర్ నన్ను పరిచయం చేస్తారు. చాలా గర్వంగా అనిపిస్తుంది, అది చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఎక్కడ పోయినా నన్ను గుర్తుపడుతుంటారు. అది పార్టీ ఇచ్చిన అవకాశం, అది నన్ను ఇంకో స్థాయిలో నిలబెట్టింది అనడానికి ఎటువంటి అనుమానం లేదు.